1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే రాజు. అమ్మ, సిగ్నల్స్ దగ్గర కానీ ట్రైన్ ఎక్కినా కానీ ఎక్కువగా కనిపించేది మనకు వీళ్ళని హిజ్రాల్ అంటారు కదా. అవును, ఇజ్రాయెల్. రకరకాలుగా పిలుస్తారు, సో మనం హిజ్రాల్ అనే చెప్పుకుందాం. అంటే ఆ ఇన్సిడెంట్ చూస్తే అమ్మ, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్టాలు నిజంగా వీళ్ళ విషయంలో చాలా మారాలమ్మా. వీళ్ళు కనిపిస్తే ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలా, ఇవ్వకపోతే కొట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎంత దారుణాలు చేసినా కూడా మనం గమ్మగైపోవాలా. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ కూడా ట్రైన్లో ఒక ఫ్యామిలీ మీద ఎంత అన్యాయంగా దాడి చేశారమ్మా. ఎందుకు ఇలా చేస్తున్నారు, వీళ్ళకి ఎందుకు ఇంత ఎంకరేజ్ చేయాలా, వీళ్ళకి ఏమైనా రూలా డబ్బులు ఇవ్వాలని? ఇవ్వకపోతే గమ్మ కొంతమంది ఉంటారమ్మా, కొంతమంది మంచి వాళ్ళు, అవునవును. ఇవ్వకపోతే వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి మనం మాట్లాడు. ఇట్లా హింసించే వాళ్ళు ఎందుకు రెచ్చిపోతున్నారు? వీళ్ళు ట్రైన్ ఎక్కితే ప్రయాణికులకు అందరికి ఒక భయం అమ్మా, వీళ్ళు దగ్గరకు వచ్చే కొద్ది భయపడుతూ ఉంటారు. భయపడతారు. అంటే వీళ్ళల్లో ఏంటంటారంటే, మనం లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేసాం. ఒక గృహప్రవేశం అప్పుడు వాళ్ళు వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తే పాపం ఇంటి వాళ్ళనే వీళ్ళు కొట్టారు. అది పెద్ద ఇదైపోయింది. తర్వాత వచ్చి మాదే తప్పని వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే కొంతమంది ఏంటంటే, జనరల్ గా వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటదంటే, డబ్బులు అడుగుతారు కొంతమంది. ఈ చౌరస్తాలలో, దాని తర్వాత ట్రైన్లలో మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా ఈ సిగ్నల్స్ దగ్గర, తర్వాత ఈ టోల్ గేట్స్ దగ్గర ఉంటారండి వాళ్ళు. ఉంటారు వాళ్ళ వచ్చి మనం డబ్బులు అడుగుతారు. అడిగినప్పుడు మనం ఉంటే ఇస్తాము, లేకపోతే లేదు అంటే అక్కడికి ఓకే. కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళు వచ్చి మీద పడిపోయి మనల్ని ముట్టేసుకొని, ఇంకా ఏదో పిచ్చి పిచ్చిగా వాళ్ళు మన పక్కన కూర్చొని ఇలా చేస్తారు. కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళకి భయపడి డబ్బులు ఇస్తున్నామా అంటే, ఒక రకమైన ఇదితో ఈ దరిద్రం వదిలిపోద్ది కదా, 10 20 ఇచ్చేస్తే అయిపోతుంది. కానీ మీరు 10 20 ఇస్తే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళకు కనీసం ఒక 500 ఇస్తే గానీ వాళ్ళు వెళ్ళిపోరు. అంత ఇదిగా ఉంటారనమాట. ఇంకా కొంతమంది మగపిల్లల మీద వాళ్ళు ఇలా పట్టేసుకొని వాళ్ళను అసహ్యంగా చేసేసి ఇలా చేస్తుంటారు. కాబట్టి చాలా మందికి వదిలేయించుకుంటే పరిపద ఏదో మన దగ్గర ఉండేది ఇచ్చేసేద్దాము అని అలా ఉంటాం. ఇప్పుడు జరిగిన సంఘటనలో ఏంటంటే, పాపం ఒక తల్లి తండ్రి ఒక కూతురు అనుకుంటా, ఒక ముగ్గురు వాళ్ళు ఓల్డ్ ఢిల్లీ. సో వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళు వచ్చారు, ఈ హిజ్రాల్ లోపలికి వచ్చారు. వచ్చినప్పుడు డబ్బులు అడిగితే, నా దగ్గర చిల్లర లేదు అని చెప్పారు వీళ్ళు, ఈ ప్యాసింజర్స్. చెప్తే ఎంత ఉంది అంటే 500 అంటే 500 ఇస్తే మరి చిల్లర ఇస్తారా అని అడిగాడు. అంటే అతను వాళ్ళు 100 200 ఇవ్వదలుచుకున్నారు, 500 ఇవ్వదలుచుకోలేదు. అందుకని నా దగ్గర చిల్లర లేదని చెప్పినప్పుడు వాళ్ళు జనరల్ గా చిల్లర లేదు అంటే సరే అని వెళ్ళిపోతారు వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఎంత ఉంది నీ దగ్గర అంటే 500 ఉంది అంటే 500 ఇచ్చారు వాళ్ళు. ఇచ్చినప్పుడు మరి 500 ఇచ్చినప్పుడు తను ఎంత ఇవ్వదలుచుకున్నా, 100 ఇవ్వదలుచుకున్నా 100 తీసుకో, 400 మాకు ఇవ్వని అడిగిండొచ్చు, ఎంతో చిల్లర ఇవ్వనని చెప్పారు. అదేంటి, మేము చెప్పాం కదా ముందరే నేను ఇంతనే ఇవ్వదలుచుకున్నాను అని అడిగిన పాపానికి వాళ్ళ మీద ఇట్లా దాడి కొట్టేశారు. వాళ్ళని ఎంత భయంకరంగా వాళ్ళు బట్టలు ఇప్పుకొని కొడుతున్నారు వాళ్ళు. అదే చెప్తున్నా, అంటే వీళ్ళది ఈ లాస్ట్ అస్త్రం ఏముంటదంటే రాజుగారు, వీళ్ళది మనను ఒక రకమైన ఒక అసహ్యానికి గురి చేయించేసి అసలు ఇంక మన మీదే మనకే విరక్తి పుట్టేలాగా చెయ్యడము. అంటే వాళ్ళు బట్టలు ఇప్పేసి మనం ఏం చేయాలో అర్థం కాదు. అసలు మనకి అసహ్యం పుట్టేసి అసలు బాబోయ్ ఎప్పుడు వెళ్ళిపోదామా ఈ సిచ్యుయేషన్ నుంచి అనిపిస్తుంది. అంటే వాళ్ళు మననే ఎంబ్రాస్ చేస్తారనమాట. వాళ్ళు దానికేం ఫీల్ అవ్వరు. అలా చేసి చాలా మంది వీళ్ళ మీద దాడి చేశారండి. ఎంత భయంకరంగా కొట్టారంటే, అప్పుడు రైల్వే పోలీసు వాళ్ళు వస్తే కూడా వాళ్ళ మీద కూడా ఆమెను చూసారా, ఒక హిజ్రాను ఎంత భయంకరంగా ఉందో, ఆ పోలీస్ వాళ్ళ మీద కూడా ఆమె తిరగబడేసి పోట్లాడు. అంటే కొంతమంది అంటే ఇప్పుడు మనం ఇలా మాట్లాడితే వీళ్ళందరూ వీళ్ళకి ఒక యూనియన్ ఒక ఇది చాలా ఉంటదండి. వీళ్ళల్లో కూడా బాగా చదువుకున్న వాళ్ళు, డాక్టర్స్ ఉన్నారు, ట్రాఫిక్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, మంచిగా లైఫ్ లో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కొన్ని మాల్స్ లో పని చేస్తున్నారు, కొంతమంది చాలా డిగ్నిఫైడ్ గా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఇలా అడుక్కుంటే వాళ్ళు మాత్రమే కొంతమంది. మామూలుగా నేను కూడా ఎన్నోసార్లు స్టూడియోకి వస్తున్నప్పుడు అడుగుతారు, లేవు అని చెప్తా, ఉన్నప్పుడు ఇచ్చేస్తాము, అంతే, లేవు అనగానే వెళ్ళిపోతారు. కొంతమంది మాత్రమే ఇలా హరాస్ చేస్తారండి. అంటే ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళకి. ఏంటంటే, మా హక్కు, మీరు అడిగితే నేను డబ్బులు అడిగితే నువ్వు ఇవ్వాలి, అంతే, దేవు అని చెప్పకూడదు. కాదమ్మా, కొడుతుంటే అంతమంది చూస్తున్నారు కానీ షో చూసినట్టు ఒక్కరు కూడా ఆపనికి అమ్మ, అందరూ కన్నా వాళ్ళ మీదే తిరగబడితే వాళ్ళు తగ్గుతారేమో కదా. అదేనండి, ఆ డేర్ చేయడానికి ఎవరు రావాలి అంటే, నేను మళ్ళీ చెప్తున్నాను,
ఇప్పుడు ఈ సొసైటీ ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు నీకు సమస్య వచ్చినప్పుడు వేరే వాడితో నీకు ఫైట్ ఉన్నప్పుడు నువ్వు ఫైట్ చేసుకో, నాకు సంబంధం లేదు, నేను మీ దగ్గర నేను ఇన్వాల్వ్ అవ్వను అని. అందుకని ఎవరిని పట్టించుకోవట్లేదు. అదొకటి భయం ఉంటది. లేకపోతే ఏమైందంటే మా మీద కూడా పడతారేమో, మా మీద మళ్ళీ తిరగబడితే మాకు దెబ్బలు తగులుతాయేమో అన్నట్టుగా కూడా ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే జనరల్ గా ఇలా జరిగినప్పుడు వీళ్ళని తీసుకెళ్లి కౌన్సిలింగ్ చేసి మీరు ఇలా చేయకూడదని పంపిస్తారు. కానీ వాళ్ళు మారరండి. కొంతమంది వీళ్ళ కమ్యూనిటీలో కొంతమంది ఉంటారు, కొంతమంది మారరు. వాళ్ళకి అదే అలవాటు. ఇంత క్రూయల్ గా బిహేవ్ చేసే వాళ్ళేం మారతారు? మారారండి, వాళ్ళు మారారు. ఇంకా పైపెచ్చి ఏమంటే యాజ్ ఇఫ్ మన మీద వాళ్ళకి అప్పు ఉన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేసేసి మన మీద ఎగబడి పోట్లాడడానికి కూడా వస్తారు. లాస్ట్ మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ లాస్ట్ అస్త్రం ఏంటంటే అంటే దే డోంట్ మైండ్, బట్టలు కూడా ఇప్పేస్తారు అనమాట. ఇక మనం ఆ సిచ్యుయేషన్ ఫేస్ చేయలేక ఏం చేయాలో అర్థం కాక వదిలేయాలి. అందుకనే ఎప్పుడైనా జనరల్గా నేనేం పాటిస్తానంటే, ఎవరైనా సరే ఇప్పుడు మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వదలుచుకున్నారు, అడుక్కునేవాడికో ఎవరికో, మళ్ళీ వాడి దగ్గర మీరు చిల్లర అడగకండి. మీరు లేదా మీరు అసలు ఇవ్వకండి. ఇప్పుడు మీరు ఒక 100 ఇచ్చారండి, 100 ఇచ్చారు, వాడికి మళ్ళీ చిల్లర ఇవ్వమంటే వాడు ఎందుకు ఇస్తాడు? వాడు ఇయ్యడు. మళ్ళీ వాడెంబడి మనం పరిగెత్తాలా? లేదు నీకు అంత ఇచ్చేసాను అనుకోండి, ఎవరికో పేదవాడికి దానం చేసి. ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే అసలు లేదని చెప్పారు. లేదని చెప్పినప్పుడు ఇంకో తప్పించుకోవడానికి ఒక ఉపాయం ఏమనుకున్నారంటే, చిల్లర లేదు అని చెప్పారు. చిల్లర లేదు అని చెప్పినప్పుడు మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎంత ఉంది అని అడుగుతారు. జనరల్ గా కూడా అడుగుతారు, ఎంత ఉంది చెప్పు నీ దగ్గర అంటారు. అంటే నా దగ్గర ఇంత ఉంది అని అన్నప్పుడు వదిలేసారు అని కొంతమంది వెళ్ళిపోతారు. వదిలేండి మేడం, మీ దగ్గర, నా దగ్గర 500 ఉన్నాయంటే వదిలేండి అని వెళ్ళిపోతారు. వీళ్ళు ఏం చేస్తారంటే, నేను చిల్లర ఇస్తాను కదా, చిల్లర ఇస్తాను వెనక్కి అన్నందుకు వీళ్ళు అడిగారు. నువ్వు మళ్ళీ మమ్మల్ని డబ్బులు అడుగుతావా అనే కోపంతో కొట్టేశారు అనమాట. కాబట్టి ఎప్పుడైనా మనం ఎవరికైనా ఒకటి నేర్చుకోవాలి. కొంతమందికి ఒక అలవాటు ఉంటుందండి. గుడికి వెళ్తారా, గుడికి వెళ్ళి ఆ పళ్ళల్లో, హారతి పళ్ళెంలో డబ్బులు వేసేసి ఆ బ్రాహ్మణ్ణి ఆయన చిల్లర అడుగుతారు. 50 రూపాయలు ఉంది, నేను 5 రూపాయలు ఇస్తాను, 45 రూపాయలు ఇస్తారంటే ఆయన పాప చిల్లరంతా వెతికిస్తాడు. ఎంతో ఖర్చు పెడతాము, మళ్ళీ చిల్లర. ఇంకా గుళ్ళ దగ్గర మీరు చూసారా లేదో, గుళ్ళ దగ్గర ఈ మెట్ల మీద అడుక్కునే వాడి దగ్గర వాడికి 5 రూపాయలే ఇవ్వదలుచుకుంటారు వాళ్ళు. వాడి దగ్గర నుంచి ఆ బొచ్చులో నుంచి 10 రూపాయల నుంచి ఆ చిల్లర ఏరుకుంటారు. అందుకని ఇప్పుడు ఎప్పుడైనా మనం ఎవరికైనా డబ్బులు అంటే ఇట్లా ఇచ్చినప్పుడు మీరు అసలు మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటేనే మంచిది. వాళ్ళకి ఏంటంటే నాకు ఇచ్చారు కదా, వాళ్ళు ఇంకొకటి ఏం ఆశిస్తారంటే, డబ్బులు ఇచ్చేసారు కదా, చిల్లర లేదన్నందుకు ఇక వీళ్ళు వెళ్ళిపోతారా అనుకుంటారు. మళ్ళీ మనం వెనక్కి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ ఫ్రస్ట్రేషన్తో ఏం చేస్తారంటే పోట్లాడడం మొదలు పెడతారు. సో వీళ్ళు చేసిందే నేను కరెక్ట్ అని చెప్పట్లేదండి, అంటే వాళ్ళ మెంటాలిటీనే అలా ఉంటుంది. సో వీళ్ళు తప్పించుకుంటే దాంట్లో ఏమన్నారంటే, పర్వాలేదు చిల్లర లేదు అన్నప్పుడు వీళ్ళు వెళ్ళిపోతారు అనుకున్నారు. వీళ్ళు ఏం చేశారంటే తిరగబడ్డారు వాళ్ళ మీద డబ్బులు అడిగినందుకు. అంటే మీరు అడిగారు, మరి ఎవరు సొసైటీ ఇంతమంది చూస్తున్నారు కదా చుట్టుపక్కల వాళ్ళు, ఎప్పుడైనా సమస్య నా దగ్గరికి వస్తేనే నేను స్పందిస్తాను, లేకపోతే నాకు అవసరం లేదని తల తిప్పుకొని వెళ్ళిపోతాము. ఇంకొక భయం ఏంటంటే, వాళ్ళు మన మీద తిరగబడతారేమో, మళ్ళీ అనవసరంగా నేను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పేసి కూడా తప్పించుకొని వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఇలాంటి వాళ్ళకి మనము మళ్ళీ దూరంగా ఉండడమే. ఏం చేయలేము, మనం ఏం చేయలేము. లేదా పోతే పోయిందిరా దేవుడా, ఈ రోజు నేను ఎవరికో దానం చేశాను అనుకొని మన దగ్గర ఉన్న డబ్బులు వదిలేయడము, ఇచ్చేయడము, ఊరుకుండడము, అంతే. ఇంకేం చేయలేమండి వాళ్ళని. మీరు అనుకుంటారా, వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. అందుకే వాళ్ళు అలా రెచ్చిపోతున్నారు. జనరల్ గా పోలీసు వాళ్ళని చూస్తే భయపడదు. ఆవిడ పోలీసు అతని మీదనే తిరగబడుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, అంతరు ఎందుకమ్మ వాళ్ళతో పెట్టుకుని ఇచ్చి పారేయకూడదు అని వాళ్ళు కూడా అంటున్నారు. అంటే భయపడి కాదండి, కొన్ని సిచ్యుయేషన్స్ ఫేస్ చేయలేక ఏం చేస్తామంటే తప్పించుకుంటాం, అంతే. అంతకంటే వీళ్ళ మీద మాత్రం చట్టాలు నిజంగా పాపం కఠినంగా శిక్షించాలి వీళ్ళను మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే అబ్బా వీళ్ళ వల్ల ఎంత మంది సఫర్ అవుతున్నారంటే, వాళ్ళు అక్కడ కనిపిస్తేనే ఇక్కడ భయం వేస్తుంది. అవును, వాళ్ళు వస్తున్నారంటేనే బాబోయ్ ఇప్పుడు ఎలా ఫేస్ చేయాలా వీళ్ళని అనుకునేలాగా ఉంటారు. సో కొంతమంది ఏం చేస్తారంటే, డబ్బులు లేవంటే కూడా తల మీద చేయి పెట్టి వాళ్ళు ఏదో బ్లెస్సింగ్స్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్. వాళ్ళు బ్లెస్సింగ్స్ చాలా మంచివంటారు. ఎస్, మంచివంటే పర్లేదు. కానీ కాకపోతే ఏంటంటే, డబ్బులు లేకపోతే పోట్లాడే వాళ్ళ గురించి మనం జాగ్రత్తగా ఉండాలి.